Hello everyone, this is Dr. Shushma Sarilla, consultant homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ డాండ్రఫ్. ఓకే, డాండ్రఫ్ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం? ఇదేమంత సీరియస్ హెల్త్ కండిషన్ కాదు. బట్ రిమెంబర్ 50% గ్లోబలీ మనకి డాండ్రఫ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాగే ఒకవేళ మనం యాంటీ డాండ్రఫ్ షాంపూ సేల్స్ కనుక చూసుకుంటే ఏదైనా ఒక షాంపూకి యాంటీ డాండ్రఫ్ అనే ట్యాగ్ లైన్ ఉంటే చాలు, దాని సేల్స్ రేట్ 80% వరకు ఇంక్రీజ్ ఉంది. అంటే ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది ఈ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారో అర్థం చేసుకోండి. సో డీప్ గా ఈ డాండ్రఫ్ గురించి అర్థం చేసుకొని ఎలాంటి డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు అనేది క్యాల్కులేట్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో వాట్ ఈస్ డాండ్రఫ్ అంటే, డాండ్రఫ్ అంటే ఏంటి? అందరికీ తెలిసిందే, డాండ్రఫ్ అంటే ఒక పౌడరీ అపియరెన్స్ ఉంటుంది మన హెయిర్ ఫాలికల్స్ మీద, హెయిర్ కానీ లేకపోతే షోల్డర్ మీద కానీ. సో దాని డెఫినేషన్ ఏంటి అంటే, స్కేలీ గ్రేష్ ఫ్లేక్స్ అసోసియేటెడ్ ఆఫెన్ విత్ ఇచ్చింగ్. అంటే మాక్సిమం మెంబర్స్ ఇచ్చింగ్ తో అసోసియేట్ అవ్వి ఉండకపోవచ్చు. అట్లీస్ట్ డాండ్రఫ్ కేసెస్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 80% మెంబర్ కి ఇది ఇచ్చింగ్ తోటి అసోసియేట్ అయి ఉంటుంది. సో డాండ్రఫ్ ఇస్ నథింగ్ బట్ గ్రేష్ వైట్ స్కేల్స్ ఆర్ ఫ్లేక్స్ which are often associated with itching present on the scalp. నెక్స్ట్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డాండ్రఫ్. అంటే ఏ సిమ్టమ్స్ తో మనకి డాండ్రఫ్ ప్రెసెంట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ ఏంటి అని అంటే, మనం చాలా డాండ్రఫ్ కమర్షియల్స్ లో చూసుంటాము. ఇలా అనగానే ఒక రకమైన పొట్టులాగా రాలుతుంది, దాన్ని ఫ్లేక్స్ అని అంటారు. ఈ ఫ్లేక్స్ ఎప్పుడు చాలా మందిలో ఇచ్చింగ్ తో పాటు అసోసియేట్ అయి ఉంటాయి. ఇచ్చింగ్ తో పాటు అని అంటే దురదతో పాటు అసోసియేట్ అయి ఉంటాయి. దాంతో పాటు మనకి కామన్ గా కనిపించేది ఏంటి అని అంటే రెడ్నెస్. ఇక్కడ ఈ పిక్చర్ లో మీరు కనుక చూస్తే, మనం స్కిన్ మీద రెడ్నెస్ ఉందనుకోండి, చాలా ఈజీగా కనిపిస్తుంది. బట్ మనం స్కాల్ప్ ని ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఎగ్జామినేషన్ చేసుకోము. సో ఈ రెడ్నెస్ ఉందా లేదా అనేది కూడా చాలా మందికి డాండ్రఫ్ తో సఫర్ అయ్యే వాళ్ళకి తెలియదు. సో రెడ్నెస్ అనేది కూడా చాలా మందిలో అసోసియేట్ అయ్యే ఫీచర్. ఇచ్చింగ్ తో పాటు ఎక్కువగా దురద పెట్టినప్పుడు, ఎక్కువగా స్క్రాచ్ చేస్తే పైన లేయర్ అనేది అదేది మొత్తం పోయి దానివల్ల రెడ్నెస్ అనేది కనిపిస్తుంది, రెడ్డి అపియరెన్స్ అనేది ఉంటుంది. ఈ రెడ్నెస్ తో పాటు ఇంకొకటి అసోసియేట్ అయ్యేది ఏంటి అని అంటే టెండర్నెస్. టెండర్నెస్ అంటే ముట్టుకోగానే లేదంటే కోమ్ చేసుకుంటున్నప్పుడు పెయిన్ రావడం అనమాట, ఆర్ పచ్చిగా అనిపించడం అని అంటారు, దాన్ని టెండర్నెస్ అని అంటారు. సో డాండ్రఫ్ లో మనకి ఏమేమి కనిపిస్తాయి అని అంటే, ఫస్ట్ ఫ్లేక్స్ కనిపిస్తాయి, ఇచ్చింగ్ ఉంటుంది, దాంతో పాటు వి విల్ హ్యావ్ రెడ్నెస్ అండ్ దాంతో పాటు అసోసియేటెడ్ గా టెండర్నెస్. ఇంకొక కామన్ ఫీచర్ ఏంటి అని అంటే, డ్రై స్కాల్ప్ ఉండొచ్చు, లేదంటే గ్రీజీ స్కాల్ప్ ఉండొచ్చు. సో డ్రై స్కాల్ప్ ఎప్పుడు ఉంటుంది, గ్రీజీనెస్ ఆర్ ఆయిలీ స్కాల్ప్ ఎప్పుడు ఉంటుంది అనేది మనం టైప్స్ ఆఫ్ డాండ్రఫ్ లో డిస్కస్ చేసుకుందాం. ఎస్, డాండ్రఫ్ లో కూడా టైప్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. దాంతో పాటు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ వీపింగ్ అండ్ బంప్స్. అంటే మనకి ఎక్కడైతే ఫేస్ లో చిన్న చిన్న బంప్స్ లాగా ఉంటాయో అలాగే స్కాల్ప్ మీద కూడా చాలా మందికి ఉంటాయి. దాంతో పాటు వీపింగ్ కండిషన్ అంటే, మనం ఎక్కువగా స్క్రాచ్ చేసాం అనుకోండి, ఆ ఫ్లేక్ ఏదైతే అటాచ్ అయి ఉందో స్కిన్ కి, అది ఇట్లా డిస్రప్ట్ అయిపోయి చిన్న సీరస్ ఫ్లూయిడ్ అనేది ఊజ్ అవుతూ ఉంటుంది. దాన్ని వీపింగ్ అని అంటారు. ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ డాండ్రఫ్ లో మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్, కమింగ్ ఇన్ టు ద ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ డాండ్రఫ్. డాండ్రఫ్ ఉంటే ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? ఇక్కడ 2 ఆప్షన్స్. ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, సెకండ్ ఇస్ స్కిన్ బయోప్సీ ఆర్ స్కాల్ప్ బయోప్సీ. అందరూ స్కిన్ ఆర్ స్కాల్ప్ బయోప్సీ చేయించుకోవాలంటే లేదు. ఫిజికల్ ఎగ్జామినేషన్ లో మనకి ఏ టైప్ ఆఫ్ డాండ్రఫ్ దేని వల్ల వస్తుంది అనేది తేలకపోతే, దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గా మనం స్కాల్ప్ బయోప్సీ ఆర్ స్కిన్ బయోప్సీ చేయించుకుంటాం. దీంట్లో ఫిజికల్ ఎగ్జామినేషన్ లో ఏమేమి చూడాలి? ఫస్ట్ థింగ్, ఎంత ఎక్స్టెండ్ వరకు ఈ డాండ్రఫ్ అనేది ఉంది, ఎంత సివియర్ గా ఉంది, ఫ్లేకింగ్ ఎంత సివియర్ గా ఉంది, రెడ్నెస్ ఉందా లేదా, ఉంటే ఎన్ని గ్రేడ్స్ రెడ్నెస్ అనేది ఉంది, టెండర్నెస్ ఎన్ని గ్రేడ్స్ లో ఉంది, అండ్ దాంతో పాటు వీపింగ్ అంటే ఏదైనా సీరస్ ఫ్లూయిడ్ యూజ్ అవుతుందా. ఇట్లాంటి కండిషన్స్ అన్నిటిని నోట్ చేసుకొని ఒక డయాగ్నోసిస్ అనేది వస్తాం. ఒకవేళ అయినా కూడా మనకు అర్థం కావట్లేదు అని అంటే, అప్పుడు స్కాల్ప్ బయోప్సీ పంపిస్తే సోరియాసిస్ కానీ ఎగ్జిమాతో కానీ అసోసియేట్ అయిన డాండ్రఫ్ అయితే ఈ స్కాల్ప్ బయోప్సీలో క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్, కమింగ్ ఇన్ టు ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ స్కాల్ప్. అంటే మనం డాండ్రఫ్ పాథాలజీ తెలుసుకునే ముందు అనాటమీ అండ్ ఫంక్షన్, అసలు ఈ స్కిన్ ఏమేమి చేస్తుంది, స్కాల్ప్ ఏమేమి చేస్తుంది, ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎన్ని లేయర్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ స్కాల్ప్. అంటే మనకి స్కాల్ప్ మీద ఎన్ని లేయర్స్ ఉంటాయంటే, ఫస్ట్ ప్రైమరీ మనం ముట్టుకునే లేయర్ వచ్చేసి స్కిన్, సెకండ్ లేయర్ ఇస్ కనెక్టివ్ టిష్యూ, థర్డ్ లేయర్ ఇస్ ఎపోన్యూరోసిస్, ఫోర్త్ లేయర్ ని లూజ్ ఏరియోలార్ టిష్యూ అని అంటాం, అండ్ ఫిఫ్త్ లేయర్ ని పెరిక్రేనియం అని అంటాం. ఇప్పుడు డాండ్రఫ్ లో అన్ని లేయర్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే కాదు. ఓన్లీ డాండ్రఫ్ లో ఎఫెక్ట్ అయ్యే లేయర్ ఏంటి అంటే ఈ పైన ఉండే స్కిన్ లేయర్. స్కిన్ లో ఆల్రెడీ మనకు తెలిసిందే ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ హైపోడర్మిస్ ఉంటాయి. సో ఈ స్కాల్ప్ లేయర్ లో మన ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ లేయర్ లో ఏమేం ప్రాబ్లం జరుగుతుంది,
ఆర్ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం డాండ్రఫ్ లెవెల్ ని ఎస్టిమేట్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ద స్కాల్ప్. అంటే స్కాల్ప్ ఏమేం ఫంక్షన్స్ చేస్తుంది. ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద స్కాల్ప్ ఏంటి అని అంటే బయట ఎన్వైరన్మెంట్ నుంచి మన స్కల్ ని ప్రొటెక్ట్ చేయడం. సో ప్రొటెక్షన్ ఇస్ ద ప్రైమరీ థింగ్. సెకండ్, థర్మోనిక్ రెగ్యులేషన్. అంటే ఒకవేళ బయట ఎన్వైరన్మెంట్ చాలా చల్లగా ఉంది అనుకోండి, లోపల నుంచి హీట్ ని ఎస్కేప్ అవ్వకుండా ట్రాప్ చేస్తుంది ఈ స్కాల్ప్. అలాగే లోపల బాడీ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్ చేస్తున్నప్పుడు చెమటలు స్కాల్ప్ నుంచి కూడా మనకి కిందకి పడతాయి. సో అది థర్మో రెగ్యులేట్ చేస్తుంది, అంటే బాడీని ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ టెంపరేచర్ లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే హెయిర్ గ్రోత్. ఇక్కడ మనం డాండ్రఫ్ టాపిక్ లో ఎక్కువ హెయిర్ గ్రోత్ ఫంక్షనాలిటీ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్. మన స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ డైరెక్ట్ గా మన వీనస్ సైనసెస్ ఆఫ్ ద స్కాల్ప్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. దాంతో పాటు నర్వస్ ఇనర్వేషన్, అంటే నర్వ్స్ కూడా మనకి స్కాల్ప్ లో కనిపిస్తాయి. ఒకసారి ఫంక్షన్స్ ఆఫ్ ద స్కాల్ప్ తో పాటు అసలు ఈ లేయర్స్ ఇన్ డెప్త్ గా చూద్దాం. ఇక్కడ మీకు కనిపించేది హెయిర్ ఫాలికల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ హెయిర్ ఫాలికల్ పైకి వచ్చే ఏరియా దగ్గర ఎపిథీలియం దగ్గర డిస్రప్షన్ అంటే బ్రేక్ అవ్వకుండా ఉన్నంత కాలం స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది. ఈ స్కాల్ప్ మీద మనకి క్యాజువల్ గా ఎప్పుడు ఉండేవి బ్యాక్టీరియా, ఈస్ట్ ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఎపిథీలియం బ్రేక్ అవుతుందో ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళి, లేదంటే ఆ ఈస్ట్ అనేది లోపలికి వెళ్ళి మనకి ప్రాబ్లమ్ ఆర్ డాండ్రఫ్ ని కాజ్ చేస్తుంది. ఎప్పటి వరకు మన ఎపిథీలియల్ లేయర్ మంచిగానే ఉంటుందో, డిస్రప్ట్ అవ్వదు, బ్రేక్ అవ్వదు, మనకి ఎలాంటి డాండ్రఫ్ ఇష్యూస్ అనేవి రావు. కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డాండ్రఫ్. డాండ్రఫ్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ లో ఏంటి అని అంటే వన్స్ ప్యూబర్టీ స్పైక్ అయిన తర్వాత నుంచి చాలా మందికి డాండ్రఫ్ తో సఫర్ అవుతారు. టీనేజర్స్ కూడా డాండ్రఫ్ తో సఫర్ అవుతారు. దాని ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ మందిలో తీసుకున్నప్పుడు ప్రివిలెన్స్ ఎవరిలో కనిపిస్తుంది అంటే 25 years నుంచి 45 years వరకు చాలా మంది డాండ్రఫ్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు గ్లోబలీ. 45 తర్వాత సఫర్ అవ్వరా అంటే ఎస్, జెనెటిక్ కాజెస్ ఉంటే 45 తర్వాత కానీ 50-60 ఏజ్ ప్రోగ్రెస్ అయినా కూడా డాండ్రఫ్ అనేది ఉంటుంది. బట్ ప్రివిలెన్సీ ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ లో మాత్రం 25 to 45 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు డాండ్రఫ్ తో ఎక్కువ సఫర్ అవుతున్నారు. దాంతో పాటు బీయింగ్ మేల్, అంటే అమ్మాయిల కన్నా తీసుకుంటే స్టాటిస్టికలీ అండ్ గ్లోబలీ అబ్బాయిలకి డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థర్డ్ థింగ్, సర్టన్ ఇల్నెసెస్ అంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ పార్కిన్సన్స్ ఆర్ ఇఫ్ యూ టేక్ సోరియాసిస్, ఇట్లాంటి డిసీజెస్ ఆటోఇమ్యూన్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా కానివ్వండి, ఇలాంటి డిసీజెస్ లో మనకి సెకండరీ ప్రెజెంటేషన్స్ లో డాండ్రఫ్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది. సోరియాసిస్ లో డాండ్రఫ్ స్కాల్ప్ ఒకటే కాకుండా కింద వరకు కూడా పాకుతుంది. దట్ ఈస్ యూ హ్యావ్ టు గెట్ ట్రీట్మెంట్ ఫర్ సోరియాసిస్, ఇన్ డెప్త్ నుంచి ట్రీట్మెంట్. అంటే సోరియాసిస్ ని క్యూర్ చేస్తేనే ఆ డాండ్రఫ్ పార్ట్ కూడా తగ్గుతుంది. ఓన్లీ డాండ్రఫ్ ని ట్రీట్ చేయడం వల్ల ఇనర్ట్ గా ఉండే ఆటోఇమ్యూన్ గానీ ఇన్ఫెక్షస్ డిసీజెస్ తో గానీ అసోసియేట్ అయినవి తగ్గవు. నెక్స్ట్ కమింగ్ టు ద కాజెస్ పార్ట్ ఆఫ్ డాండ్రఫ్. ఏమేం కాజెస్ వల్ల మనకి డాండ్రఫ్ వస్తుంది. ఫస్ట్ థింగ్, ఇరిటేటెడ్ అండ్ ఆయిలీ స్కిన్. ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టు పైన లేయర్ ఏదైతే ఉందో అది ఎప్పుడైనా ఇరిటేట్ అయితే, ఇక్కడ మీకు రెడ్ కలర్ ఏరియా కనిపిస్తుంది కదా, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇరిటేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో చాలా కంటెంట్ ఉంది, ఇన్స్టాలో కంటెంట్ ఉంది, ఈ హెయిర్ ప్రొడక్ట్ వాడండి, అది వాడండి, ఇది వాడండి. అలా మనం కొత్త హెయిర్ ప్రొడక్ట్స్ ట్రై చేస్తున్నా, లేదు అని అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మారుతున్నా, కంటిన్యూస్ గా ట్రావెలింగ్ చేస్తున్నాం కూడా మనకి హెయిర్ లో ఉన్న డిఫరెంట్ కాంపోజిషన్స్ వల్ల, హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ వల్ల హెయిర్ అనేది ఆర్ స్కాల్ప్ అనేది ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. దాంతో పాటు ఇరిటేషన్ ఒకటే కాదు, సెకండ్ థింగ్ ఏంటి మనం మేజర్ గా చూస్తాము అని అంటే డ్రై స్కిన్. ఎక్కువ హెయిర్ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళలో, లేదంటే కంటిన్యూస్ గా బ్లో డ్రై చేయించుకోవడం కానీ, హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ వాడడం కానీ, ఇక్కడ హెయిర్ లో సివియర్ గా సాలిసిలిక్ యాసిడ్ ఉండే ప్రొడక్ట్స్ వాడడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే పైన ఏదైతే మనకి సెబేషియస్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి ఈ సీబమ్ ఆర్ ఆయిల్ సెక్రేషన్ అది తగ్గిపోతుంది, స్కిన్ డ్రై అయ్యి ఇరిటేట్ అయిపోయి క్రాక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఫంగస్ ఆర్ మెలేజియా. ఇది కామన్ అన్నమాట. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హార్మోనల్ డిస్రప్షన్ ఉంది, మనం స్కిన్ మీద హార్మోన్ డిస్రప్ట్ అయితే ఏమవుతుంది, ఎక్కువ సిబం ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ ఆయిలీ, స్కిన్ ఆయిలీ అయిపోయి పోర్ క్లాగ్ అయిపోయి అక్కడి నుంచి పీ యాక్నెస్ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయి దాంతో మనకి యాక్నే అనేది కనిపిస్తాయి. సేమ్ థింగ్ స్కాల్ప్ లో కూడా జరుగుతుంది. సో స్కాల్ప్ లో ఒకవేళ హార్మోనల్ డిస్రప్షన్ ఉంటే, అంటే హార్మోన్స్ ఫ్లక్చువేషన్ ఉంటే స్కాల్ప్ లో కూడా ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఈ మెలేజియా అనేది, ఈ ఫంగస్, పీ యాక్నే బ్యాక్టీరియా, స్టెఫిలోకోకస్ బ్యాక్టీరియా కూడా కామన్ గా మన హెడ్ మీద ఉంటాయి. ఎప్పుడైతే హార్మోన్ డిస్రప్షన్ అవుతుందో, ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ సీబం ప్రొడ్యూస్ అవుతుందో,
పోర్స్ ఓపెన్ క్లోజ్ లేదు అని అంటే హైపర్ ప్రాలిఫరేషన్ అవుతాయో ఈ ఫంగస్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మనకి ప్రాబ్లం కాజ్ చేస్తుంది. సో మెలీజియా ఫంగస్ వల్ల కూడా మనకి ఫంగల్ డాండ్రఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెన్సిటివిటీ టు హెయిర్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త హెయిర్ ప్రొడక్ట్ ట్రై చేసాం, స్కిన్ మీద ట్రై చేసాం అనుకోండి, ఏదైనా కొత్త స్కిన్ ప్రొడక్ట్, అది ఎర్రగా అయినా కందిపోయినా లేకపోతే డార్క్ అయినా పిగ్మెంటేషన్ అయినా మనకి వెంటనే తెలుస్తుంది, ఎందుకంటే మనం రోజు చూసుకుంటాం కాబట్టి. స్కాల్ప్ ని మనం చాలా తక్కువ చూస్తాం, అంటే స్కాల్ప్ ఎగ్జామినేషన్ మనం ఆన్ ఎవ్రీడే బేసిస్ చేయం. సో ఏదైనా హెయిర్ కట్ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు అక్కడ రెడ్నెస్ స్టార్ట్ అయినా కూడా, ఇరిటేషన్ స్టార్ట్ అయినా మనకి ఇచ్చింగ్ వచ్చేదాకా మనకు అసలు తెలియదు ఏమవుతుంది అని అనేది. సో చాలా హెయిర్ కట్ ప్రొడక్ట్స్ కొంతమందిలో కాంటాక్ట్ డెర్మటైటిస్ ని కాజ్ చేస్తాయి, అని అంటే ఇరిటేషన్ ని కాజ్ చేస్తాయి. యాజ్ సూన్ యాజ్ యూ స్టాప్ ద ప్రోడక్ట్ ఆ ఇరిటేషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ కామన్ గా చూసేది ఏంటి అని అంటే వైటమిన్ డిఫిషియన్సీ. ఏ వైటమిన్ డిఫిషియన్సీ ఉంటే డాండ్రఫ్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు, ఈ వీడియో చూస్తున్నారు, పైన ఉన్న అన్ని కాజెస్ లో మీకు ఏ కాజ్ కనిపించలేదు, మీరు అంతా కరెక్ట్ గానే చేస్తున్నారు, అయినా కూడా డాండ్రఫ్ ఉంది అని అంటే ఇట్ కెన్ బికాస్ ఆఫ్ 2 కాజెస్. ఒకటి జెనెటిక్ ఆర్ హెరిడిటరీ వల్ల అయి ఉండొచ్చు, లేదు అని అంటే వైటమిన్ డిఫిషియన్సీస్ వల్ల అయి ఉండొచ్చు. ఏమేం వైటమిన్ డిఫిషియన్సీస్? జింక్ డిఫిషియన్సీ, వైటమిన్ బి డిఫిషియన్సీ అండ్ టు అన్ ఎక్స్టెంట్ వైటమిన్ డి డిఫిషియన్సీ. ఇట్లాంటి డిఫిషియన్సీస్ ఉన్నా కూడా డాండ్రఫ్ మెయింటైన్ అవుతుంది, లేదు అని అంటే స్కిన్ బ్యారియర్ బాగుండకుండా ఉండడం వల్ల డాండ్రఫ్ వస్తుంది కూడా. నెక్స్ట్ టైప్ ఆఫ్ డాండ్రఫ్ ఆర్ టైప్స్ ఆఫ్ డాండ్రఫ్. డాండ్రఫ్ లో కూడా టైప్స్ ఉంటాయి అంటే ఎస్, డాండ్రఫ్ లో కూడా టైప్స్ ఉంటాయి. దీన్ని 3 మెయిన్ కేటగిరీస్ కింద డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇస్ యువర్ డ్రై డాండ్రఫ్, నెక్స్ట్ వన్ ఆయిలీ, థర్డ్ వన్ ఇస్ యువర్ మెలీజియా ఆర్ యువర్ ఫంగల్ డాండ్రఫ్. సో ఈ డ్రై డాండ్రఫ్ అంటే ఏంటి? చాలా కమర్షియల్స్ లో చూపించేది మనకి డ్రై డాండ్రఫ్. అంటే ఇలా అనంగానే పొట్టు రాలడం, పొట్టు పొట్టుగా ఉండడం, పౌడరీగా ఉండడం, ఆ ఫ్లేక్స్ కూడా ఏదైతే రాలుతున్నాయో అవి కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. స్కాల్ప్ ఇలా ముట్టుకోగానే చాలా డ్రై అనిపిస్తుంది, ఇరిటేటెడ్ గా ఉంటుంది, ఇచ్చింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ పిక్చర్ లో చూపించినట్టు దీన్ని డ్రై డాండ్రఫ్ అని అంటారు. ఆయిలీ డాండ్రఫ్ అంటే ఏంటి అని అంటే, ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తుందా, ఆయిల్ ప్రొడక్షన్ ఆర్ సీబమ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ఫ్లేక్ సైజ్, అంటే ఏదైతే పొట్టు రాలుతుందో సైజు కూడా ఫ్లేక్ డ్రై డాండ్రఫ్ తో కంపేర్ చేస్తే ఆయిలీ డాండ్రఫ్ లో పొట్టు సైజ్ పెద్దగా ఉంటుంది. దాంతో పాటు స్కిన్ కి ఆయిల్ ఉండడం వల్ల అతుక్కుని ఉంటుంది అనమాట ఆ ఫ్లేక్. సో దురదర వచ్చినప్పుడు ఇట్లా గోకడం వల్ల కానీ, స్క్రాచ్ చేయడం వల్ల కానీ అది ఇట్లా డిజరప్ట్ అయిపోయి ముక్కలు ముక్కలుగా లెగిసిపోయి రెడ్ గా అయిపోయి టెండర్ గా అయిపోతాయి. అలా రెడ్ టెండర్ గా అయ్యి చాలా రోజుల వరకు మనం చూసుకోలేదు అనుకోండి, ఇట్ విల్ గివ్ రైజ్ టు అ కండిషన్ కాల్డ్ as మెలీజియా డాండ్రఫ్. ఇక్కడ కనిపిస్తుందా, ఈ ఎల్లో కలర్ హ్యూ అనేది కనిపిస్తుంది డాండ్రఫ్ లో. ఫస్ట్ వైట్ గా స్టార్ట్ అవుతుంది, అది అలాగే ప్రొలాంగ్డ్ గా కంటిన్యూస్ గా చాలా రోజులు కనుకుంటే దాన్ని మనం మెలీజియా, ఇట్లా yellowish కలర్ లో వచ్చేసి దాన్ని ఫంగల్ డాండ్రఫ్ అని అంటాం. నెక్స్ట్ కమింగ్ టు సోరియాటిక్ డాండ్రఫ్. ఎగ్జిమా గానీ సోరియాసిస్ గానీ ఉంటే కూడా డాండ్రఫ్ ఉంటుంది. బట్ డాండ్రఫ్ పొట్టు రావడం అనేది కామన్ ఫీచరే కానీ ఇది ఇంటర్నల్ గా, అంటే బాడీలో ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల సఫర్ అవుతున్న డిసీజ్ లో ఒక పార్ట్ అన్నమాట. ఉత్తి డాండ్రఫ్ తగ్గించే షాంపూస్ వాడితేనో టాపికల్ స్టెరాయిడ్స్ వాడితేనో ఇది తగ్గదు. ఇంటర్నల్ గా సోరియాసిస్ ని క్యూర్ చేసుకుంటూ వస్తేనే ఈ డాండ్రఫ్ కి క్యూర్ అనేది ఉంటుంది. నౌ లెట్స్ గెట్ ఇంటు ద బాడీ చేంజెస్ పార్ట్. అంటే మన బాడీలో ఒకవేళ డాండ్రఫ్ ఉంటే ఏమేం పెథలాజికల్ చేంజెస్ అవుతాయో చూద్దాం. ఇక్కడ ఒక డీటెయిల్డ్ పిక్చర్ ఉంది, అంటే స్కిన్ ది. ఇది హెయిర్ ఫాలికల్, హెయిర్ ఫాలికల్ దగ్గర సెబేషియస్ గ్లాండ్. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ కాజెస్ లో డిస్కస్ చేసుకున్నాము. ఏంటి అంటే ఈ ఎపిథీలియల్ లేయర్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మన బాడీ ఆల్రెడీ ఎప్పుడు పాథోజన్స్ అంటే లైక్ బ్యాక్టీరియా కానీ, ఈస్ట్ కానీ, ఫంగస్ కానీ నార్మల్ గా రెసిడెంట్స్ కింద ఉంటాయన్నమాట. ఒకవేళ బ్రేక్ అయితే తప్ప అది లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. బ్రేక్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైనా మనం ఎక్కువ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన, డిఫరెంట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఎపిథీలియం అనేది డిస్రప్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ మెలీషియా కానీ, లేదు అని అంటే పి యాక్నెస్ కానీ, స్టెఫెలోకోకస్ కానీ, డిఫరెంట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది. ఈ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఈ సెబేషియస్ గ్లాండ్ దగ్గర మెలీషియా ఫంగస్ ఎక్కువ ప్రాలిఫరేట్, అంటే ఎక్కువ ఓవర్ ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట, ఓవర్ గా రీప్రొడ్యూస్ అయిపోతుంది. దాంతో పాటు పి యాక్నెస్ కానీ, స్టెఫెలోకోకస్ కానీ ఎక్కువగా ఓవర్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ప్రో ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ప్రో ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేషన్ కాజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే
ఈ ఏదైతే ఈస్ట్ గానీ, ఫంగస్ గానీ, బాక్టీరియా గానీ ఏవైతే ఉన్నాయో వీటి రిలీజ్ చేసే మీడియేటర్స్ వల్ల ఒక క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ జరిగి ఎపిథీలియం ఏదైతే ఉందో అది ఎక్కువగా ప్రాలిఫరేట్ అయిపోతుంది. ప్రాలిఫరేట్ అవ్వడం వల్ల మనకి ఈ ఫ్లేకీ అపియరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎపిథీలియల్ లేయర్ ఎక్కువగా ప్రాలిఫరేట్ అయ్యి ఎక్కువైపోయి ఫ్లేక్స్ లాగా ఊడిపోతుంది అనమాట. దానివల్ల మనకి డాండ్రఫ్ అనేది కాజ్ అవుతుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్. అంటే ఒకవేళ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్న వాళ్ళు కామన్ గా యూజ్ చేసేవి ఏవేవి చూద్దాం. మెడికేటెడ్ షాంపూస్, ఇది చాలా చాలా కామన్ గా యూజ్ చేసే సబ్స్టెన్సెస్. జింక్ గానీ, సెలీనియం గానీ, లేదంటే కీటోకెనోజోల్ గానీ, కోల్టార్ గానీ కామన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దిస్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్. సో ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల ఓకే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది అంటే చాలా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. దీనివల్ల మనకి ప్రాబ్లం ఏంటి అని అంటే చాలా మందికి కాంటాక్ట్ డెర్మటైటిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ జింక్ వల్ల కానీ, సెలీనియం వల్ల కానీ, కీటోకొనజోల్ వల్ల కానీ, కోల్టార్ వల్ల కానీ కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి ఈ డాండ్రఫ్ ఎక్కువ అవడంతో పాటు కాంటాక్ట్ డెర్మటైటిస్ కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు ఇవి హెయిర్ ఆయిల్స్ ఏదైతే మనకు సివం ప్రొడక్షన్ ఉందో వాటిని స్ట్రిప్ ఆఫ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో అది దాన్ని స్ట్రిప్ ఆఫ్ చేయడం వల్ల డ్రై అయిపోతుంది స్కిన్. అండ్ ఇవి జస్ట్ క్యూర్ కాదు, మెయింటెనెన్స్ థెరపీస్ లాగా పనిచేస్తాయి. మీకు ఆల్రెడీ డాండ్రఫ్ ఉంది అని అనుకోండి, ఈ కీటోకొనజోల్ యూజ్ చేయడం వల్ల ఈస్ట్ కానీ, ఫంగస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్ అవుతున్నాయి. బట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది మీరు పాథాలజీలో డిస్కస్ చేసుకున్నప్పుడు వినుంటారు. ఎపిథీలియల్ లేయర్ దగ్గర ప్రాబ్లం ఉంది. ఎపిథీలియల్ లేయర్ డిస్రప్ట్ అవుతుంది. ఆ డిస్రప్షన్ దేని వల్ల అవుతుంది అనే దాని మీద బేస్ చేసుకొని మెడిసిన్ ఇస్తే మేబీ బెటర్ కంట్రోల్ అనేది అవుతుంది. దాంతో పాటు టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఇస్తారు. టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ కూడా అంతే, మెయింటెనెన్స్ థెరపీ లాగా. కానీ ఏదైతే దానికి క్యూర్ కావాలో డాండ్రఫ్ కి మెయిన్ కాజ్ ఎక్కడైతే ఉందో దాని టార్గెట్ అయితే చేయవు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కార్టికోస్టెరాయిడ్స్ వల్ల దెర్ ఆర్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్. Not only that, usage of BHA, beta hydroxy acids like salicylic acid, ఇవేం చేస్తాయంటే స్కిన్ డ్రై చేయడంతో పాటు ఇరిటేట్ కూడా చేస్తూ ఉంటాయి. సో ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ మెథడ్స్ లో వీఆర్ నాట్ సీయింగ్ ఎనీవేర్ వేర్ దెర్ ఇస్ క్యూర్ ఫర్ డాండ్రఫ్. వీఆర్ జస్ట్ సీయింగ్ సంథింగ్ విచ్ కెన్ పాలియేట్, అంటే పాలియేట్ చేయడం కానీ లేదు అని అంటే మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద హోమియోపతిక్ పార్ట్ ఆఫ్ డాండ్రఫ్. హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? మేజర్ థింగ్ ఏంటి అని అంటే హోమియోపతిలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంతా హెయిర్ కేర్ రొటీన్ అంతా బాగుంది, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు, బట్ జెనెటిక్ గా మీ ఫాదర్ కి కానీ, మదర్ కి కానీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ కానీ, ప్రైమరీ సిబ్లింగ్స్ కి కానీ ఆల్రెడీ డాండ్రఫ్ తో సఫర్ అవుతుంటే మీకు కూడా డాండ్రఫ్ ఉంటే ఇది తగ్గించే ఛాన్స్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో కన్నా హోమియోపతిలో బెటర్ ఛాన్స్ ఉంటుంది. బికాస్ వి టార్గెట్ ఇన్ అ క్యూర్. అండ్ దాంతో పాటు హోలిస్టిక్ థెరపీ, అంటే ఏదైతే డాండ్రఫ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ సోరియాసిస్ అండ్ దెన్ యూ హ్యావ్ ఆల్సో డాండ్రఫ్, దెన్ వీ విల్ టార్గెట్ సోరియాసిస్ విచ్ విల్ క్యూర్ సోరియాసిస్. దాంతో పాటు డాండ్రఫ్ రిలీఫ్ కూడా వస్తుంది. సిమ్టమాటిక్ రిలీఫ్ తో పాటు ఏదైతే క్యూర్ కి కావాల్సిన ట్రీట్మెంట్ ఉందో, లైక్ ఇన్ డెప్త్ గా ఒకవేళ ఆటోఇమ్యూన్ డిసీజ్ తో సఫర్ అవుతున్నారు, ఇన్ఫెక్షన్స్ తో సఫర్ అవుతున్నారు, జెనెటిక్ కాజెస్ వల్ల సఫర్ అవుతున్నారు అని అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్టికోస్టెరాయిడ్స్ తీసుకున్నా, డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ హోమియోపతిలో హోలిస్టిక్ థెరపీ ద్వారా అది కూడా టైలర్ మేడ్, మీ అవసరాలకి ఏదైతే మెడిసిన్ కరెక్ట్ గా సూట్ అవుతుందో ఆ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇన్హెరెంట్ గా ఏదైతే ప్రాబ్లం ఉందో అది తగ్గించి క్యూర్ ఇన్నర్ నుంచి అవుట్, అంటే ఇన్సైడ్ అవుట్ క్యూర్ జరిగి మీకు డాండ్రఫ్ రికరెన్సీ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. దాంతో పాటు ప్రివెంట్ చేయడానికి, ప్రస్తుతానికి ఉన్న సిమ్టమ్స్ ని రిలీవ్ చేయడానికి అండ్ క్యూర్ చేయడానికి హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద ప్రికాషన్స్ పార్ట్ ఆఫ్ డాండ్రఫ్. ఒకవేళ డాండ్రఫ్ ఉంటే ఏమేం ప్రికాషన్స్ పాటించాలి? ఫస్ట్, ఈటింగ్ అ హెల్దీ డైట్. ఎందుకంటే సరిగ్గా తినకపోవడం వల్ల ఎక్కువగా నాన్ వెజ్ ఆర్ ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువగా ప్యాక్డ్ ఆర్ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఆయిల్ ప్రొడక్షన్ ఎలాగైతే స్కిన్ మీద ఉంటుందో అలాగే స్కాల్ప్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ ఆయిలీ అయ్యి అక్కడి నుంచి డాండ్రఫ్ వస్తుంది. నెక్స్ట్, రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయడం. హెయిర్ వాష్ చేసేటప్పుడు ప్లీజ్ ట్రై టు యూస్ మైల్డ్ షాంపూస్. ఏదైతే మీ స్కిన్ కన్సర్న్ ఉందో దానికి తగిన షాంపూసే యూస్ చేయండి. మార్కెట్ లో వచ్చే ప్రతి షాంపూ ట్రై చేయాలి అనే ట్రెండ్ ని మీరు తగ్గించండి. మసాజ్ యువర్ స్కాల్ప్. గుర్తుపెట్టుకోండి, డ్రై స్కాల్ప్ ఉన్నా, ఆయిలీ స్కాల్ప్ ఉన్నా మైనర్ కొంచెం ఆయిల్ వేడి చేసి దాని నుంచి మసాజ్ చేయడం వల్ల, మసాజ్ అంటే నాట్ విత్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ మైల్డ్ గా మసాజ్ చేయడం వల్ల ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ రిలీవింగ్ డాండ్రఫ్ సిమ్టమ్స్. మేనేజ్ స్ట్రెస్. ఎక్కువ స్ట్రెస్ పడే వాళ్ళలో హార్మోనల్ డిఫరెన్సెస్ వచ్చి దాని నుంచి ఎపిథీలియల్ బ్యారియర్ డిస్రప్షన్ జరిగి త్రూ అ క్యాస్కేడ్
ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ డాండ్రఫ్. సో మేనేజ్ చేయడం వల్ల స్ట్రెస్, మనకి యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకోవడం వల్ల డాండ్రఫ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. లిమిట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ గెట్ సమ్ సన్లైట్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, విటమిన్ డెఫిషియన్సీస్ లైక్ జింక్ కానీ, విటమిన్ బి కాంప్లెక్స్ కానీ, విటమిన్ డి కానీ తక్కువ ఉండడం వల్ల కూడా డాండ్రఫ్ అనేది మెయింటైన్ అవ్వచ్చు, కాజ్ కూడా అవ్వచ్చు. సో మంచిగా సన్లైట్, దాని నుంచి మనకి విటమిన్ డి వస్తుంది, మంచి ఫుడ్స్ నుంచి విటమిన్ బి అండ్ జింక్ రావడం వల్ల హెయిర్ హెల్దీగా ఉంటుంది, స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొత్తగా అంటే హెయిర్ మూవ్స్, హెయిర్ సీరం, హెయిర్ కండిషనర్, షాంపూస్, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం. సో హెయిర్ ప్రొడక్ట్స్ ని న్యాచురల్ గా హెయిర్ ని నార్మల్ గా వదిలేసి మంచి న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ హెయిర్ మాస్క్ కానీ, లేదు అని అంటే మంచిగా హెయిర్ ఆయిల్ చేసుకొని మంచిగా హెయిర్ మైల్డ్ షాంపూతో హెయిర్ బాత్ చేయడం వల్ల ప్రోడక్ట్స్ ని లిమిట్ చేయొచ్చు. ఎక్కువ సింథటిక్ ప్రోడక్ట్స్ కి మన హెయిర్ ఎక్స్పోజ్ కూడా అవ్వదు, దానివల్ల హెయిర్ న్యాచురల్ గా కూడా బాగుంటుంది. అవాయిడ్ హాట్ వాటర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చాలా వేడి నీళ్ళతో హెయిర్ వాష్ చేస్తూ ఉంటారు. దీనివల్ల న్యాచురల్ ఆయిల్ అంటే సీబం కూడా పోతుంది, హెయిర్ ఫ్రిజీ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అక్కడి నుంచి డ్రై అయిపోయిన తర్వాత చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు హెయిర్ బాత్ చేసేటప్పుడు ఖచ్చితంగా లూక్ వామ్ వాటర్తో చేయడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ వాష్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లూక్ వామ్ వాటర్ కన్నా కోల్డ్ మచ్ బెటర్. ఏంటి అంటే కోల్డ్ వాటర్. ఒకవేళ మీరు లూక్ వామ్ వాటర్తో స్నానం చేసినా కూడా లాస్ట్ ఒక 2-3 వాషెస్ కానీ ఖచ్చితంగా కోల్డ్ వాటర్తో చేస్తే మాత్రం హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కాల్ప్ కండిషన్ కూడా బాగుంటుంది. ఎస్టాబ్లిష్ ఎ రూటీన్, ఒక రూటీన్. స్కిన్ కి ఎలాగ మనం అయితే స్కిన్ కేర్ రొటీన్ పాటిస్తామో అలాగే హెయిర్ కేర్ రొటీన్ కూడా పాటించడం వల్ల హెయిర్ అండ్ స్కాల్ప్ రెండు హెల్దీగా ఉంటాయి. క్లీన్ యువర్ బ్రషెస్ అండ్ కోమ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒకవేళ మేకప్ స్పంజెస్ కానీ బ్రషెస్ కానీ వాడితే క్లీన్ చేయకపోతే ఎలా మనకి యాక్ని కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటుందో, అలాగే ఒకవేళ మనకి ఆయిలీ స్కాల్ప్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా కూడా దువ్వంతో దువ్వేసుకుని అది అలా వదిలేస్తాం. ఒక వారంకు 2 వారాలకు ఒకసారి కూడా దాని వంక చూడం. బట్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కోమ్స్ ని మంచిగా క్లీన్ చేయడం వల్ల స్కాల్ప్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నౌ కమింగ్ ఇన్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అట్ ఫిడికస్. ఇక్కడ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీరు ఆల్రెడీ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు, మీకు మంచి క్యూర్ డాండ్రఫ్ తగ్గించుకోవాలని ఉంది అని అంటే మా ఫిడికస్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్, సెకండ్ వన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ సపరేట్ గా ఉన్నాయి. మీరు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని ఈ పైన చూపించిన నెంబర్ ద్వారా రీచ్ అవ్వచ్చు. కాల్ కానీ, వాట్సాప్ కానీ, లేదు అంటే మెసేజెస్ కానీ మీరు మాకు పింగ్ చేయొచ్చు. మీరు కన్సల్టేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ కావాల్సి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయండి. ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వి విల్ లెట్ యూ నో. మీరు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్ పడుతుంది. యుఎస్ఏలో ఉంటే కనుక 3 to 5 బిజినెస్ డేస్ పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ 4 to 8 బిజినెస్ డేస్ లో హోమ్ డెలివరీ టాప్ రేటెడ్ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తాయి. ఒకవేళ మీరు ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ దగ్గర ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ ద నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్. మీరు ఫిడికస్ హోమియోపతితో అసోసియేట్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నంబర్ తోటి మీరు వాట్సాప్ కానీ, లేదు అంటే కాల్ కానీ, మెసేజ్ కానీ చేయొచ్చు. అండ్ ఇంకా మా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి. మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే, మీరు డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నట్టయితే, ఇఫ్ యూ వాంట్ క్యూర్ ఫర్ యువర్ డాండ్రఫ్ బై ఫిడికస్ హోమియోపతి, బికాస్ ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. మేము 3 కంపల్సరీ పాటిస్తాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? హైయెస్ట్ సక్సెస్ రేట్. మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే మీ దగ్గర ఏం హైడ్ చేయడం జరగదు. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎట్లా జరుగుతుంది అన్నీ మీతోటి డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ ఇస్ ఆఫ్ టాప్ నాచ్. మీరు మీ డాండ్రఫ్ కి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.